అప్పు అయితే రాజుతో "నువ్వు ఇంకా లేట్ చేస్తే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుంది" అని అనేసరికి, అదే వెయిట్ చూస్తున్నాను ఎలా చెప్పాలా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇంద్రాదేవి అయితే ఎంత వేగంగా నువ్వు నీ మనసులో మాట కళావతికి చెప్పేస్తావో అంత మంచిది. అలా అయితేనే నీకు తన నుంచి ప్రేమ దక్కుతుంది. లేదు అంటే యామినికి సమాధానం చెప్పుకోవాలి. ఇక అన్ని అడ్డమైనవన్నీ వస్తాయి. నీ ఇష్టం చూసుకో అని బామ్మ అంటూ ఉంటుంది. సరే ఈరోజు రాత్రికి ఫుల్గా ప్రిపేర్ అయ్యి రేపు మీ మనవరాళ్ళకు వచ్చి గ్యారంటీగా నేను ప్రపోజ్ చేస్తాను అని రాజు అంటూ ఉంటాడు. ఇక కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి రేపు వాడు నీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి, వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అని అయితే కావ్యకి చెప్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాని అయితే యామినికి ఫోన్ చేస్తూ ఉంటుంది. రేపు రాజు ఇక్కడికి వచ్చి కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడు. ఆ విషయం కానీ జరిగింది అంటే ఖచ్చితంగా నీకు పెళ్ళి ఆగిపోతుంది. నువ్వేం చేస్తావో ఏం తెలీదు. నువ్వు మాత్రం రాజు ఇక్కడికి రానివ్వకుండా చూసుకోవాలి. అది నీ ఇష్టం. రాజు కానీ ఇక్కడికి వచ్చాడా మరి నీకు రాజుతో పెళ్ళి అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని రుద్రాని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది యామినికి. ఇక యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బావ కావ్యకి ప్రపోజ్ చేస్తాడా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ భయపడుతూ ఉంటుంది.